భారత్ సమాచార్ న్యూస్ కు స్వాగతం. నిర్మల్ జిల్లా కుబీర్ ఐకేపీ కార్యాలయంలో మండలంలోని గ్రామ ఉప సర్పంచ్లకు వార్డ్ మెంబర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. పంచాయతీరాజ్ చట్టం తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లో ప్రకారం ఏ విధంగా గ్రామ సభ సమావేశాలు అదేవిధంగా పంచాయతీ సమావేశాలు నిర్వహించుకోవాలన్నది ఈరోజు ప్రధానంగా చెప్పబోతున్నా. ఈ సమావేశాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది, ఇందులో ఎవరెవరి పాత్ర ఏంటిది, ఇందులో ఈ సమావేశాల్లో సర్పంచ్ గారి పాత్ర ఏంటిది, ఉప సర్పంచ్ గారి పాత్ర ఏంటిది, వార్డు మెంబర్ల పాత్ర ఏంటిది, అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి గారి పాత్ర ఏంటిది అనేది ఈ సమావేశం శిక్షణ కార్యక్రమం ద్వారా చెప్పడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా గ్రామ పంచాయతీ సమావేశాలతో పాటుగా గ్రామ సభ సమావేశం కూడా వివరంగా గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులకు 2వ రోజు శిక్షణ కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉన్నది. నా పేరు ఏ నవీన్. నేను ప్రస్తుతం పంచాయతీ డిపార్ట్మెంట్లో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాను. అయితే నాకు ఈ శిక్షణ కార్యక్రమంలో టీఓటీగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రైనింగ్లో భాగంగా ఇక్కడ కుబీర్ మండలం ఐకేపీ కార్యాలయం యొక్క మీటింగ్ హాల్లో 2వ రోజు శిక్షణ ప్రారంభం అనేది సాగుతున్నది. పంచాయతీ సమావేశాలు కానీ ఎప్పుడు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి, మరి దానికి ఎవరెవరు హాజరు కావాలి, అదేవిధంగా ఆ గ్రామ సభ రూల్స్ ప్రకారం ఏ విధంగా నిర్వహించాలి, ఈ గ్రామ సభ నిర్వహణలో లేదా జనరల్ బాడీ మీటింగ్లో సర్పంచ్ పాత్ర ఏంటిది, పంచాయతీ కార్యదర్శి గారి యొక్క పాత్ర ఏంటిది, అదేవిధంగా వార్డు సభ్యులు ఉప సర్పంచ్ గారి పాత్ర ఏంటిది, ఈ అంశాలకు సంబంధించినటువంటి వివరంగా శిక్షణ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే మన గౌరవ ప్రజాప్రతినిధులందరికీ చట్టం పైన అవగాహన కల్పించడం, వాళ్ళ యొక్క పదవి బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించడానికి వాళ్ళని సన్నద్ధం చేయడం అనేది ఈ శిక్షణ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ గ్రామ పంచాయతీ సరిహద్దు లోపల ఎక్కడైతే మనకు సమావేశం నిర్వహించుకోవడానికి తగిన స్థలం ఉంటుందో అక్కడ నిర్వహించుకోవచ్చు. కాకపోతే ఆ స్థలం అనేది ప్రైవేట్ వ్యక్తులది కాకుండా ఉండాలి. సభ్యులు కానీ లేదా మనకు ఎంపీడీ సభ్యులు కూడా ఆహ్వానించే అధికారం కూడా వాళ్ళకు ఉంది, ఆయన ఆహ్వానించవచ్చు. అదేవిధంగా ఇది సర్పంచ్ల గారి పాత్ర. ఏవైనా విలేజ్ సమస్యలు ఏమైనా మనకు ఏంటి ఉంటారంటే ప్రయారిటీ, ఇప్పుడు సమస్యలు బాగా వస్తాయి. విలేజ్లో గ్రామ సభ పెట్టినాం, చాలా రకాల సమస్యలు వస్తాయి. ఎవరైనా భూమి కబ్జాలు వేస్తే తిరిగి తీసుకునే దాన్ని భూమిని తిరిగి తీసుకునే అధికారం కూడా ఆ గ్రామ సభకు ఉంటుంది. రూల్స్కు వ్యతిరేకంగా ఏవైనా భూములు అన్యాక్రాంతం జరిగింది తిరిగి తీసుకునే అధికారం కూడా ఆ గ్రామ సభలో ఉంటుంది. ఆ అధికారాలకు మాత్రమే గ్రామ సభ అనేది బాధ్యత వహిస్తుంది. మనం కొత్తగా చేయడం లేదు. రూల్స్కి అగేన్స్ట్ ఏదైనా తీర్మానాలు చేస్తే అది ఏం చేస్తుంటే ప్రాపర్ ఛానల్ ద్వారా మండల పంచాయతీ అధికారి దాన్ని రిపోర్ట్ పెడతారు, డిపిఓ గారు కానీ కలెక్టర్ గారి కానీ. ఆ రిపోర్ట్ ఏం చేస్తారంటే కలెక్టర్ ద్వారా నుంచి మనకు పంచాయతీ కమిషనర్ దాకా సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయం లోపల మాత్రమే గ్రామ సభ పెట్టుకోవడానికి మనకు ప్రొవిజన్ అనేది ఉన్నది. అంటే సాధారణంగా పగటి వేళలో అన్నట్టుగా సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయం లోపల. అదేవిధంగా సెలవు దినాలలో కూడా గ్రామ సభ సమావేశాలు పెట్టుకోవడానికి లేదు. వాటిని నియంత్రించుకునే అధికారం కూడా స్వచ్ఛందంగా వాళ్ళకు ఉంది. మొత్తం 15 డ్రగ్స్ ఉంటాయి కదా, వాటిని నియంత్రణ చేసుకోండి. కంప్లీట్గా బ్యాన్ చేయడం, నియంత్రణ చేయడం, లేకపోతే వాటిని ఏమంటాం మనం నార్మల్గా విధంగా జరుగుతుంది కదా, అలా చేసి ఒకరికి ఇస్తారు. అట్లా కూడా చేసుకునే అధికారం వాళ్ళకు ఉంది. అంటే లోన్స్ ఇస్తారు కదా, కొన్ని సంస్థలు ఉంటాయి, వ్యాపారం చేసే సంస్థల మీద కూడా లోన్స్ ఇచ్చే సంస్థల మీద, రుణ సంస్థలు అంటే రుణదాతలు ఉంటుంది కదా, ఆ సంస్థల మీద, వడ్డీ వ్యాపారుల మీద కూడా నియంత్రణ చేసే అధికారం అధికారికంగా గ్రామ సభల మీద ఇవ్వబడింది. 3 రకాల రిజిస్టర్లు ఉంటాయి. ఏదైతే ఒకటి ఎజెండా, రెండవది తీర్మానం, మూడవది హాజరు రిజిస్టర్. అంటే అటెండెన్స్ అన్న హాజరు. ఎవరెవరైతే మనకు గ్రామ పంచాయతీకి వచ్చిందో గ్రామ సభకు వచ్చిందో వాళ్ళ హాజరు, వాళ్ళ పేరు హాజరు అనేది ఉంటుంది. ఇవన్నీ ఎవరి ద్వారా నిర్వహించబడతాయంటే పంచాయతీ కార్యదర్శి ద్వారా. కాబట్టి ఒకే రకమైనటువంటి ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు కలిగి ఉన్నటువంటి కొన్ని కుటుంబాల సమూహం లేదా కొన్ని ఆవాసాల సమూహం, దీన్ని మనం వాళ్ళ గ్రామ సభగా మన గ్రామ సభ 2 నెలలకు ఒకసారి అంటే సంవత్సరానికి 6 గ్రామ సభలు నిర్వహించాలా. ఆ 6 గ్రామ సభలలో 2 గ్రామ సభలు
మహిళలు, వికలాంగులు, వృద్ధులకు సంబంధించి 2 గ్రామ సభలు చర్చించుకోవాలి. మరి ఎక్కువ సక్సెస్ అయింది అంటే వార్డు మెంబర్ల పనితీరనే చూస్తుంది. కాబట్టి గౌరవ వార్డు సభ్యులందరూ ఈ విధంగా కృషి చేస్తారని నేను కోరుకుంటున్నా.